వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట ప్రతి సంవత్సరం ఒక అగ్రికల్చర్ కార్యకలాపంగా ఉంటుంది. పెద్ద ఎత్తున అయితే తెలంగాణ రాష్ట్రంలో పత్తిని వినియోగం చేస్తుంటారు, పత్తిని పండిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి సీసీఐ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించినటువంటి ఏదైతే సంస్థ ఉందో దాని కొనుగోలు ముగింపు ప్రక్రియకి అయితే వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో పత్తి సేకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కపాస్ కిసాన్ యాప్ను సీసీఐ మూసివేసింది. తెలంగాణలో ఈ యాప్ 2025 అక్టోబర్ 21 నుంచి అందుబాటులోకి రాగా ఇప్పటి వరకు సీసీఐ 15.60 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. వీటి విలువ సుమారు 12,313 కోట్లు కాగా 8.39 లక్షల మంది రైతులు సీసీఐ ఏర్పాటు చేసినటువంటి 336 కేంద్రాల్లో అమ్మకాలు చేశారు. పత్తి అమ్మిన రైతుల ఖాతాల్లో 10,673 కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీసీఐ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ప్రభుత్వం 28.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. మద్దతు ధర 8,110 రూపాయలు. కనీస మద్దతు ధర 8,110 రూపాయలు ప్రకటించి ఒక రైతు నుంచి 7 క్వింటాల కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే పత్తి ఎక్కువ పండించిన రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద ధృవీకరణ చేస్తేనే మార్కెటింగ్ అధికారులు తూకం వేశారు. అంటే ఎవరైనా పత్తి అమ్మాలనుకునేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. వారి పత్తిని మాత్రమే అధికారులు తూకం వేసి సీసీఐ ద్వారా కొనుగోలు అయితే చేయడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో బ్రోకర్లు ఏం చేశారంటే రైతులకు ఈ యాప్ ద్వారా బుకింగ్ చేయడం రాకపోవడంతో తాము చేస్తామని అన్నదాతలకు మోసపూరిత మాటలు చెప్పి మద్దతు ధర కంటే సుమారు 1,200 రూపాయలు తక్కువ కొనుగోలు చేశారు. అంటే ఏదైతే 8,110 రూపాయలు ఉందో దీనికంటే కూడా ఒక 1,200 అంటే సుమారుగా ఎంత 6,800 రూపాయలు ఆ ధరకు కొనుగోలు చేశారు కూడా. అంటే అలాంటి సంఘటనలు కూడా అనేక ప్రాంతాల్లో చూసాం. అదేవిధంగా మనం రీసెంట్గానే చూసాం ఈ సీసీఐ కొనుగోలులో ఎలా అవినీతి జరిగిందంటూ కూడా కొన్ని జిల్లాల్లో వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ ఇలాంటి జిల్లాల్లో జరిగినటువంటి గతంలో అవినీతికి సంబంధించి రీసెంట్గా 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సస్పెండ్ చేయడం కూడా చేశాం. దానికి సంబంధించి అనేక మంది కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటున్నారంటే ఇది కేవలం ఏదైతే అవినీతి జరిగిందో అది దానికి సంబంధించి డేటా ఆపరేటర్లను సస్పెండ్ చేయడం అది సరైన పద్ధతి కాదు అంటూ. ఎందుకంటే దీనిపైన అధికారులు, దీనిపైన ఎవరైతే దళారులు, వ్యాపారస్తులు వారి ద్వారా జరిగినటువంటి అవినీతికి కింది స్థాయి ఉన్నటువంటి కేవలం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయడం ఇది తగిన చర్య కాదంటూ కూడా అనేక మంది రైతులు మరియు కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించారు. అయితే ఆ రకంగా ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మరొక అంశం కూడా చూసుకుంటే ఈ సీసీఐ కొనుగోలు ఏదైతే ఉంటుందో సొంత భూమి అంటే ఎవరైతే సొంత భూమి ఉంటుందో వారు పాస్బుక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని వారు మాత్రమే అమ్ముకోగలరు. కానీ ఇక్కడ దీని ద్వారా ఏమవుతుందంటే కౌలు రైతులకు ఈ అవకాశం లభించే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటానంటే కౌలు రైతులకు ఒరిజినల్ పాస్బుక్ ఉండదు. వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి అంటే పత్తి ఏదైతే వాళ్ళు పండించినటువంటి పత్తి ఉంటుందో వాటిని అమ్ముకోవాలి అంటే ఖచ్చితంగా యాప్లో రిజిస్టర్ అవ్వాలి. యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే వారి దగ్గర ఒరిజినల్ పాస్బుక్ ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఓటీపీలు ఇవన్నీ షేర్ చేయాలి. బట్ కౌలు రైతులకైతే ఒరిజినల్గా ఎవరైతే భూమి యాజమానులు ఉంటారో వారు కౌలు రైతులకైతే ఓటీపీలు షేర్ చేయడం కానీ వారి డేటాను ఇవ్వడానికి అయితే ఇష్టపడటం లేదు. తద్వారా ఏమవుతుందంటే కౌలు రైతులు సీసీఐ ద్వారా పత్తిని అమ్ముకోలేకపోతున్నారు. అలా అమ్ముకోలేక దళారుల ద్వారానో లేకుంటే వ్యాపారస్తులకు అమ్ముకోవడం అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో కనీస ధర ఆ ధరకు కూడా కంటే ఇంకా తక్కువ ధరకే పాపం కౌలు రైతులు అయితే అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇప్పటికీ కూడా ఈ కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. ఎందుకంటే వారికి తీసుకుని ఉంటే పాపం ఇప్పటి వరకు మనం చూసుకుంటే దేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో 25 to 30% కౌలు రైతులే భూములు పండిస్తూ ఉన్నారు. మిగతా చాలా వరకు ఈ 25 to 30% ఎవరైతే యాజమానులు ఉన్నారో వారు ఎక్కడెక్కడో నివసించుకుంటూ లేదంటే వారు వేరే వృత్తులలో పనిచేసుకుంటూ వారి భూముల్ని కౌలు రైతుల కింద ఇస్తున్నారు. అంటే 25 to 30% మన భారతదేశంలో కానీ మన రాష్ట్రాల్లో పండించేటువంటి రైతులు కౌలు రైతులు. అంటే ఇంత పంట వీళ్ళు పండించిన తర్వాత సరైన ధర దొరకలేక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా అయితే సుమారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు చాలా వరకు
సీసీఐ కొనుగోలు చేసిందంటూ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటిదాకా ఎవరైతే రైతులు ఈ యాప్ ద్వారా బుక్ చేయడం రాక ఎవరైతే దళారులు వాళ్ళు తక్కువగా బుక్ చేసుకొని వారికి ఒక 1200, 1000 రూపాయలు తక్కువ ధరకి బుక్ చేసుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది నివేదికలు ఇచ్చినప్పటికీ వెంటనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వ కేంద్రాల్లో దళారులు పత్తి అమ్మకాలు చేయకుండా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రైవేట్ వ్యాపారులు సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయవచ్చనే అంచనా ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే రైతులు పండించినటువంటి రైతులు ఉంటారో వారికి సరైన గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి, అదేవిధంగా సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి అనేక రకాలుగా అయితే విమర్శలు వచ్చే చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు రైతులు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే సీసీఐ నిర్ధారించుంటుందో ఆ సీసీఐ ద్వారా కూడా చాలామంది అధికారులు కుమ్మక్కయ్యారని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రేటు ధర నిర్ధారిస్తున్నారని చెప్పేసి కూడా చాలా వార్తలు వచ్చాయి. ఎందుకంటే అధికారులు రైతులకు కుమ్మక్కయ్యి, అంటే ఎవరైతే దళారులు ఉంటారో వారితో కుమ్మక్కయ్యి రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా తక్కువ ధరలో కొనుగోలు చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. బట్ ఏదేమైనప్పటికీ ఏదైతే ఇప్పుడు సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్థ పెట్టిందో సీసీఐ, అది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ శాతం పత్తి కొనుగోలు చేసిందంటూ అంటే ఆ ప్రక్రియ అయితే కంప్లీట్గా పూర్తి అయింది. బట్ ఇప్పటిదాకా అయితే రైతులు సీసీఐ ద్వారా ఇంత పత్తిని అయితే కొనుగోలు చేయడం జరిగింది. సో రైతుల వద్ద చివరిగా ఏదైనా పత్తి ఉంటే మాత్రం ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముకోవాలని చెప్పి కూడా ఆ అధికారులు సూచించారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులతో ఆదిలాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. తర్వాత నల్గొండ జిల్లా 1.38 లక్షల మెట్రిక్ టన్నుల్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. వరంగల్ జిల్లా 1.21 లక్షల మెట్రిక్ టన్నులు, కొమరంభీం, ఆసిఫాబాద్ 1.20 లక్షల మెట్రిక్ టన్నులు పత్తి దిగుమతి చేసింది. సంగారెడ్డిలో 1.01 లక్షల మెట్రిక్ టన్నులు, వికారాబాద్, నాగర్ కర్నూలు 84,000, రంగారెడ్డి చూసుకుంటే 76,000, సిద్దిపేట 73,000, జనగం 66,000, యాదాద్రి, భువనగిరి 65,000 టన్నుల పంట ఉత్పత్తి అయింది. ఇక అతి తక్కువగా జగిత్యాల 1,525 టన్నులు, మెదక్ 4,423 టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఏదైతే సీసీఐ కొనుగోలు చేసిందో ఇది పారదర్శకంగా జరిగిందా లేదా అనేటువంటి అభిప్రాయాన్ని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.